చూస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే మృతదేహం లభ్యమైందో దానికి సంబంధించి ఒకవైపు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఒకవైపు దీనికి సంబంధించి ఎంతో మంది స్పందిస్తూ ఉన్నారు. ఒకవైపు తండ్రి కొడుకు బీర్లయ్యను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు అందరికీ తెలిసిందే. అయితే నిందితుడికి సహకరించినటువంటి బంధువు అంజీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. ఒకవైపు కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి తన కూతురికి చేతబడి చేసి ఆత్మహత్య చేసుకునేలా తండ్రి బాలయ్య చేశాడని, అనుమానంతో బీరయ్యను ఒకవైపు ఈ హత్య చేశాడని తెలిపారు. అయితే బాలయ్య మృతదేహాన్ని తల, మొండెం అలాగే ఆక్సల్ బ్లేడుతో వేరు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. తలను రంగాపూర్ సమీపంలోని డిఎల్ఐ కాలువలో వేసి మొండాన్ని చింతపల్లి సమీపంలోని దుందుబి వాగులో వేసినట్లు కూడా ఒకవైపు నిందితులు వెల్లడించారన్నారు డీఎస్పీ. నిందితుల నుండి ఒక కారు, బైకు, ఆక్సా బ్లేడు, 4 చెవిపోగులు, ఇటు 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తానికి బీరయ్యకు సహకరించినటువంటి అంజీ సైతం కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఒకవైపు కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగినటువంటి ఈ దారుణానికి సంబంధించి ఇటు గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఒకవైపు దీనికి సంబంధించి పోలీసులు కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. అక్కడ సంబంధించినటువంటి దీనికి సంబంధించి మనం ఒకసారి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు, శంకర్ని అడిగి తెలుసుకుందాం. శంకర్, తండ్రికి అలాగే ఇటు ఒకవైపు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని, ఈ హత్యకు కారణమైనటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏం చెప్తున్నారు? దీంట్లో అనేక రకాలైనటువంటి ట్విస్టులు కనిపిస్తున్నాయి. గతంలో ఏదైనా వివాదం ఉందా? ఎందుకు జరిగింది హత్య అని అనుకోవచ్చు? జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ నెల 3వ తేదీన కల్వకుర్తి పట్టణానికి చెందినటువంటి బీరయ్య హత్యకు గురయ్యాడు. అంటే మొత్తంగా ఆ బీరయ్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు. తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి కనిపించట్లేదంటూ కూడా రెండో కొడుకు అయినటువంటి వ్యక్తి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసును టేకప్ చేసినటువంటి పోలీసులు, కల్వకుర్తి పోలీసులు దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. అసలు బీరయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఆ రోజు బీరయ్యకు సంబంధించినటువంటి ప్రతి మూమెంట్ కూడా పూర్తిగా వివరాలను వారి కుటుంబ సభ్యులతో కలిసి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో తను బీరయ్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడని కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెంటనే ఆ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులకు కొంత రక్తపు మడుగలు, రక్తపు మరకలు ఇవన్నీ కూడా కనిపించాయి. అంటే అక్కడ ఏదో జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా పోలీసులు మొత్తంగా ఎవరైతే కొడుకు బీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోవడంతో పాటు అసలు తండ్రి బాలయ్యను ఏం చేశారంటే, మొదటగా బాలయ్య కనిపించట్లేదని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఆ బీరయ్యను అదుపులోకి తీసుకోవడంతో పాటు అసలు తండ్రిని ఏం చేశారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా పోలీసుల విచారణలో మొత్తంగా బీరయ్యే తన తండ్రి బాలయ్యను హత్య చేశాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఏం జరిగి ఉంటుందనే క్రమంలో కూడా అతన్ని బీరయ్యను ప్రశ్నించడంతో బీరయ్య క్లియర్ కట్ గా తన తండ్రిని తనే బాలయ్యను హత్య చేసినట్టుగా కూడా అతను ఒప్పుకున్నాడు. మొత్తంగా హత్య చేసిన తర్వాత తండ్రి మృతదేహాన్ని, అంటే తండ్రికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అక్కడ ఏదైతే సమీపంలోని చింతపల్లి సమీపంలో దుందుబి వాగులో పడేసినట్లు కూడా నిందితుడు అయినటువంటి బీరయ్య పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ గా గమనించవచ్చు. తన సొంత తండ్రిని అత్యంత పాశవికంగా యాక్సా బ్లేడ్ తో తలా మొండాన్ని వేరు చేయడం ఎంత దారుణమైన విషయం అంటే, ఈ విషయం ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. తండ్రి మొండాన్ని వేరు చేసి తలను ఒక చోట, మరియు అదే విధంగా మృతదేహాన్ని అంటే బాడీనంతా కూడా ఒక చోట వేయడం, ఆ తలను ఒక చోట వేయడంతో బీరయ్య చేసినటువంటి ఈ పనికి స్థానికంగా ఒకసారి పెద్ద భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా. మొత్తంగా బీరయ్యకు సంబంధించి బాలయ్యను హత్య చేసే సమయంలో, అంటే తండ్రి బాలయ్యను హత్య చేసే సమయంలో అతనికి తన బంధువు అయినటువంటి అంజి కూడా సహకరించాడు. అంటే ఒకరి వల్ల ఇది సాధ్యం కాదు. వ్యవసాయ క్షేత్రంలో మొదటగా తన తండ్రితో దాడికి దిగాడు. దాడికి దిగడంతో కర్రతో తలపై బాధడంతో తండ్రిని విచక్షణ రహితంగా కొట్టి చంపాడు. అక్కడితో ఆగకుండా తన బంధువు అయినటువంటి అంజి సహాయాన్ని తీసుకొని తన తండ్రికి సంబంధించినటువంటి డెడ్ బాడీ నుండి తల భాగాన్ని, అదే విధంగా మొండెం భాగాన్ని ఇదంతా కూడా వేరు చేసిన తర్వాత చింతలపల్లి వాగులో తనకు సంబంధించినటువంటి తండ్రి డెడ్ బాడీని వేయడం, అదే విధంగా మిగతా మొండెంకు ఏదైతే పై ఉన్నటువంటి తల భాగం అంతా కూడా డిఎల్ఐ కాలువలో వేసి మొండాన్ని డిఎల్ఐ కాలువలో పడవేయడం జరిగింది. మొత్తంగా పోలీసులు ఎప్పుడైతే బీరయ్యను అదుపులోకి తీసుకున్నారో పూర్తి వివరాలు రాబట్టడానికి ఆయనతో విచారణ చేపట్టారు. వెంటనే కల్వకుర్తికి సంబంధించినటువంటి
డిఎస్పీ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాడు. సైరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే డిఎస్పీ ఉన్నారో అసలు వెంటనే ఆ యొక్క తల భాగాన్ని మొండాన్ని కూడా కనుక్కోవాలి, తల భాగాన్ని అదే విధంగా శరీర భాగాన్ని కనుక్కోవాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో చింతపల్లి వాగు సమీపంలో స్థానికంగా ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వీరంతా కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడ డ్రోన్ల సహాయంతో అదంతా కూడా వాగు ప్రాంతం అంటే ఎక్కడో 3వ తేదీన పడేసినటువంటి డెడ్ బాడీ 2 రోజుల తర్వాత ఎలా దొరుకుతుందనే క్రమంలో కూడా పోలీసులు గజయితగాల సాయంతో కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా అంటే ఇది వెతుకుతున్న క్రమంలో ఓవరాల్ గా ఇక్కడ వాగుకు సమీపంలో మొత్తంగా ఇది దొరకడంతో అంటే డెడ్ బాడీ లభించింది. ఇక డెడ్ బాడీ లభించిన తర్వాత ముండానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కడైతే డిఎల్ఐ కాలువలో వేసినట్టు చెప్పడంతో అక్కడికి కూడా వెళ్లి పోలీసులు ముండాన్ని అదే విధంగా డెడ్ బాడీని ఇది కూడా తీసుకోవడంతో పాటు వాటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ముఖ్యంగా దీనిపైనటువంటి స్థానికంగా కావచ్చు, మరి ఒకవైపు ఎవరైతే చనిపోయినటువంటి బాలయ్య ఇతను చేతబడులు చేస్తుండేవాడు. చేతబడులు చేసిన క్రమంలోనే ఎవరైతే వీరయ్య కూతురు ఉందో గతంలో తను ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం తన తండ్రి అని చెప్పి భావించడంతో పాటు ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తన కూతురు చనిపోవడం అదంతా కూడా దీనికి తన తండ్రి బాలయ్య కారకుడు అంటూ కూడా పూర్తిగా నమ్మడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ డిఎస్పీ పూర్తి స్థాయిలో దీని మీద విచారణ కంప్లీట్ చేసి A1 గా బీరయ్యను అదే విధంగా A2 గా అంజిని చేరుస్తూ కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారంతో పట్టణంలో ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాం, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక చోట తల్లి తన పిల్లల్ని చంపుతుంది, ఒక చోట తన తండ్రి పిల్లలను చంపడం, ఇదంతా కూడా చాలా విడ్డూరంగా చాలా విచక్షణ రహితంగా అనిపిస్తుంది. గత 4-5 రోజుల క్రితమే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి హాజ్పూర్ సమీపంలో 3 పిల్లలను చంపి తను కూడా చచ్చిపోయినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆత్మహత్య హత్యలు ఇవన్నీ కూడా తిరిగి మరొకసారి కల్వకుర్తి నియోజకవర్గంలో తన తండ్రి బాలయ్యను బీరప్ప హత్య చేయడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. మొత్తంగా పోలీసులు డ్రోన్ల సాయంతో వెతకడంతో పాటు వారి డెడ్ బాడీని తీసుకోవడం, పోస్ట్ మార్టానికి తరలించడంతో పాటు క్లియర్ గా ఈ పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసునంతా కూడా కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. సౌమ్య, ఇదంతా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక్కసారిగా ఇలాంటి ఘటనలతో ఒక్కసారి స్థానికంగా కొంత భయాందోళనకమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది. ఇలాంటివి ఎక్కడైనా అంటే ఇంట్లో చిన్న చిన్న గొడవలు కావచ్చు, మరోవైపు పాత కక్షలు ఎవరైతే గతంలో గొడవలు ఉన్న క్రమంలో తిరిగి వాటిని మనసులో పెట్టుకుని ఇలాంటి వాటికి పాల్పడడం పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు ఒకవైపు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సొంత కొడుకు వీరయ్య తన తండ్రిని తన బంధువు అంజి సాయంతో కూడా చంపడం పూర్తిగా కలకలం రేపింది. ఇప్పటికీ వారి నుండి సెల్ ఫోన్లు అదే విధంగా కారు యాక్సిడెంట్ ప్లేట్ కూడా ఎవిడెన్స్ గా పోలీసులు తీసుకోవడంతో పాటు వారిని రిమాండ్ కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యుల్లో పూర్తిగా బాధను వ్యక్తం చేస్తున్నారు. దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఒకవైపు తండ్రి చనిపోయాడు, మరోవైపు ఇంటికి పెద్ద కొడుకుగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు జైలుకి వెళ్ళాడు. కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఏదేమైనప్పటికీ చేతబడులు, మరోవైపు ఆస్తి తగాదాలు, పాత కక్షలు ఇవన్నీ కలగలిపి ఒక సొంత కొడుకునే తన తండ్రిని చంపడానికి పురమాయించినటువంటి ఘటన ఒక్కసారిగా స్థానికంగా చర్చకు దారితీస్తుందనే చెప్పవచ్చు. సౌమ్య, రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికైతే ఒకవైపు చూస్తున్నాం ఆస్తి తగాదాలు, అలాగే మిగతా ఇతరితర కారణాలు కూడా ఉన్నాయి. ఒకవైపు తన తండ్రే కూతురికి చేతపడి చేశారన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ అనుమానంతోనే ఒకవైపు తన తండ్రిని చంపడం జరిగింది. తన తండ్రికి సంబంధించి అనేక రకాలుగా వివాదాలు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో రోజులుగా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఒక మృతదేహం ఏ విధంగా లభ్యమైందంటే ఎవరు ఊహించని విధంగా లభ్యమైనట్లుగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒక తండ్రిని చంపే దారుణాతి దారుణంగా చంపడం జరిగింది. తల మొండెం అన్ని కూడా వేరు చేసి ఈ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి చంపడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి గ్రామస్తులు కూడా ఒకవైపు రియాక్ట్ అవుతూ ఉన్నారు. మరి అక్కడికి సంబంధించినటువంటి కొన్ని బైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అక్కడ పోలీసులు ఏం మాట్లాడుతున్నారు, అలాగే అక్కడ గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు ఏం మాట్లాడుతున్నారు, మాజీ స్థానిక ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూద్దాం. బాలయ్య కల్వకుర్తిలో చనిపోవడం జరిగింది. మరి 3 రోజులకు డెడ్ బాడీ లభ్యమైంది. ఇంకా తల లభ్యం కాలేదు. కులస్తులు మొత్తం కూడా ఫోన్ చేస్తే
నేను కూడా సానుభూతి కొరకు వాళ్ళను పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దృశ్యం చూస్తే హృదయ విదారకమైనది, అసలు ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎక్కడ కూడా జరగకూడదు. కొడుకులో కోపం వస్తే ఆ విధంగా కోపాన్ని కొంత చల్లార్చుకోవాలి, తండ్రిలో కోపం వస్తే తండ్రి కూడా చల్లార్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా రక్త సంబంధం కూడా లేదు. రక్త సంబంధికులే రక్త సంబంధికులు చంపుతుంది, భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నాడు, మరి భార్య భర్తలు కలిసి పిల్లలు చంపిస్తుంది. కట్టతోని కొట్టడంతోని బాగా కొట్టడంతోని అక్కడ కింద పడిపోయిండు, రక్త మార్పులతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ దగ్గరలో టౌన్ లో దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవటం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలము రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడ్తో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ఐ కాలువలో తలని వేయటం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జి పై నుంచి బాడీని తోసి నీళ్లలో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి వినారు. అతనిలో సిఐ కల్లకుర్తి గారు, ఎస్ఐ మాధవరెడ్డి గారు, సిఐ కల్లకుర్తి మన ఐఓ గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది.